డబ్బులు కలెక్ట్ చేసి చిన్నబాబుకి ఇంత, పెద్దబాబుకి ఇంత డిస్ట్రిబ్యూషను, ఆయన ఇంత, ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇంత. ఆ డిస్ట్రిబ్యూట్ చేసిన నెట్వర్క్లో ఆ మాఫియా సామ్రాజ్యానికి బెల్ట్ షాపులు నడుపుతూ ఉన్న మిగతా తెలుగుదేశం పార్టీ వాళ్లకు అందరికీ తలా ఇంత పంపకాలలో ఏకంగా మంత్రి దగ్గరుండి చేయించడం. ఆ సామ్రాజ్యం అక్కడి నుంచి విస్తరిస్తే నెక్స్ట్ సామ్రాజ్యం ఆ ఏరియా నుంచి కొంచెం ముందుకు పోతే కృష్ణా గుంటూరు జిల్లా ఈ సామ్రాజ్యానికి నెక్స్ట్ విస్తరించడం. ఇక్కడ చూస్తే ఇబ్రహీంపట్నంలో ఏకంగా ఒక చోట కాదు 2 చోట్ల భారీగా, ఇబ్రహీంపట్నంలో 2 చోట్ల పెద్ద ఎత్తున పట్టుబడ్డ బాటిళ్ళు, తయారీ యూనిట్లు. ఇబ్రహీంపట్నం ఇది 2 చోట్ల. ట్రాన్స్పోర్ట్ అక్కడి నుంచి రావాలంటే కష్టం కదా, అంత ఎక్కువ ఖర్చు ఎక్కువ అవుతుంది కదా. ఇదైతే కుటీర పరిశ్రమలు ఆడంటే ఆడబెట్టేసేయచ్చు కదా. ఏకంగా చూస్తే ఆడ వీళ్ళే బాటిళ్ళు, వీళ్ళే బ్రాండ్లు, వీళ్ళే లేబుళ్ళు, అన్నీ వీళ్ళే. లేబుళ్ళు కూడా అన్ని ప్రమాణంగా పెట్టినారు. కేరళ మాల్టు, ఓల్డ్ అడ్మైరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ. అక్కడ ఎక్కడ చూసినా కాటన్ బాక్సులతో స్పిరిట్ నింపిన క్యాన్లు. ఈ స్పిరిట్ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లతో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయినారు. రకరకాల కుటీర పరిశ్రమల మధ్య ఇది ఎంత కూడా జరుగుతాం. ఇది ఈ ఏరియా ఏంది, కృష్ణా గుంటూరుకు సంబంధించి ఇబ్రహీంపట్నంలో జరుగుతూ ఉన్న 2వ ఏరియా. ఇది రేపల్లె. ఆ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ కృష్ణా ఇబ్రహీంపట్నం నుంచి రేపల్లెకు అట్లా నెక్స్ట్ విస్తరించడం. పాలకొల్లు, అది కుటీర పరిశ్రమ. చూడు ఎంత బాగుందో కుటీర పరిశ్రమ. అసలు ఏ లెవెల్లో పెట్టినారో. మిషన్లకు తోడు క్యాన్లకు తోడు స్పిరిట్లు, బాటిళ్ళు, లేబుళ్ళు, అన్ని ఫ్రాంచైజ్, నీట్గా ఫ్రాంచైజ్ పద్ధతులలో కుటీర పరిశ్రమల మాదిరి విస్తరించుకుంటూ పోతూ ఉన్నారు. ఇది పాలకొల్లులో జరిగింది. ఇది అమలాపురంలో కూడా చూడు మిషను, నీట్గా మిషన్లు, బాక్సులు, కల్తీ మద్యము, బాటిళ్ళు, లేబుళ్ళు, మూతలు, స్పిరిట్ అన్నీ ఇంక్లూడింగ్ మిషన్లు. మళ్ళీ ఎక్కడ వాళ్ళందరినీ బయట వాళ్ళందరినీ తీసేసినారనుకో, ఆ మాస్కులు తీసేస్తే అంత తెలుగుదేశం కార్యకర్తలు అని చెప్పి కనపడతారు కాబట్టి మాస్కులు మూసేయడం. నెల్లూరులో డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ఆ నుంచి ఏకంగా రాయలసీమ ప్రాంతం నుంచి పక్కన చిత్తూరులో జరుగుతానే తమ్మలపల్లె నుంచి అటు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నెల్లూరుకు. అనకాపల్లి జిల్లా పరవాడలో పట్టుబడిన నకిలీ మద్యం. పరవాడలో కూడా కుటీర పరిశ్రమ. ఏకంగా ఈ పరవాడలో కుటీర పరిశ్రమకు ఈ మాదిరిగా బ్రాండ్లు కూడా సప్లై చేస్తున్నారు. చూడు ఏ లెవెల్లో బ్రాండ్ సప్లై చేయడము అని. లేబుల్స్కి సంబంధించిన బండిల్స్. చూడండి చక్కగా అయిన స్పీకరు. పరవాడలో నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సన్నిహితుడు రుత్తుల రాము, అక్కడ ఫ్రాంచైజీ ఓనర్. ఆ ఫ్రాంచైజీ ఓనరు, దానికి వెనకలు ఉండేది ఆయన అయ్యన్న పాత్రుడు స్పీకర్. ఆయన ఆ ఏరియాకి సంబంధించి ఫ్రాంచైజీ. ఇటువంటి పవిత్రమైన రాష్ట్రంలో పనికిమాల సన్నాసి నా కొడుకులు ముఖ్యమంత్రి అయ్యాడు. ఒక రాక్షసుడు పరిపాలన చేస్తున్నాడు. పవిత్రమైన భూమి మంది, తెలుగు గడ్డ. ఇటువంటిలో రాక్షసు నా కొడుకులు అందరూ కూడా ఇలా పదవుల్లోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మీకు ఒకటి మనవి చేయాలి. నేను నిజంగా పుట్టినరోజు సందర్భంగా వచ్చాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత కొన్ని రాజకీయాలు కూడా మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మన విశాఖపట్నం వచ్చాడు ఈ దరిద్రుడు. ఎవరో దరిద్రుడు, జగన్మోహన్ రెడ్డి నా కొడుకు అనండి. గౌరవం లేదు. ఆడికి గౌరవం ఏంటి, అతనికి గౌరవం ఏంటే, దొంగోడికి గౌరవం ఏంటి? మనం ఒక మంచోడికి గౌరవిద్దాం. దొంగ నా కొడుకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం మనకి ఏంటి? తెలుగు వాళ్ళకి వచ్చి దొంగ మన విశాఖపట్నం వచ్చాడు అంటాడు 99% పనులు అయిపోయాట. ఏటా పనులు ఇచ్చిన మాట ప్రకారం 99.9 పనులు పూర్తి చేశాను అని చెప్తున్నాడు అక్కడ విశాఖపట్నంలో. నా కొడకల్లారా సిగ్గు లజ్జ ఉంటే ఎన్ని పనులున్నా చెప్పండి ధైర్యంగా వచ్చి. డేరాల మధ్యని ప్రెస్ మీట్లు చెప్పడం కాదు, ఇటువంటి పబ్లిక్ మీటింగ్లో వచ్చి నాలాంటి పక్కన నుంచో పెట్టుకుని చెప్పు, ధైర్యం చెప్పు. ఏమనంటే నేను అది కడప పూలి అంటాడు,
కడప పులి కాదు వాడు, పిల్లికి కూడా పనిచేయడు వీడు. కడప పిల్లి కూడా కాదు వీడు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి జనమంతా నాతోటే ఉన్నారు అంటారు కదా, మరి పోలీసులు చుట్టూ పెట్టుకు ఎందుకు వెళ్తావు జనంలోకి? ఎప్పుడైనా జనాల్లోకి వస్తున్నాయి వచ్చినాయి? జనం అంటే ఎందుకు భయం పడుతున్నావు? ఇటుపక్క డేరాలు అటుపక్క డేరాలు 2000 మంది పోలీసులు కాపలా ఇడికి పొట్టి నా కొడుకు ఎంత తొట్టడం మళ్ళీ